బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడలో వర్షం కురిసింది. వర్షం కారణంగా రాజన్న సన్నిధికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. అలాగే చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో కూడా పలు చోట్ల వాన పడింది. మార్చి తొలి రోజుల నుంచి భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. జిల్లాలో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు వర్షం పడటంతో ప్రజలు ఉపశమనం కలిగింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ ఉదయం నుంచే జిల్లాలో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొమరంభీం, ఆసిఫాబాద్లో కూడా వర్షం బీభత్సం సృష్టించింది. రెబ్బెన మండలంలో ఈదురుగాలులు, వడగండ్లతో ఇంటి పైకప్పు, రేకుల షెడ్లు ఎగిరిపడ్డాయి. ఒక్కసారిగా మారిన వాతావరణం, గాలివానతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాలలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. నిట్టూరు గ్రామంలో రాళ్లతో వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో భారీ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఉదయం నుండి చాలా ఎండగా ఉండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. మామిడి పంట పూతకు వచ్చిన సమయంలో వర్షం కురవడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.